ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు, నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. ఆది అంధకార దుష్ట శక్తులను అణచువాడు నా దేవుడే, ఆది అంధకార దుష్ట శక్తులను అణచువాడు నా దేవుడే. నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు, నీలో ఉన్నాడు యేసు నీతో ఉన్నాడు, నాలో ఉన్నాడు యేసు నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలండి. యేసు మహిమ అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు, మీ బిడ్డలకు శుభాలు కలుగును గాక. ఈరోజు జన్మదినాన్ని, వివాహ దినాన్ని జరుపుకుంటున్న బిడ్డల్ని ప్రభు నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. చిన్నమాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, నా కన్న తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, అద్భుతాలు చేయవాడవు, ఆశ్చర్యకార్యాలు చేసే యేసయ్యా మీకే స్తోత్రాలు. నానైనా ఈ సమయంలో మీ బిడ్డలు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా, అయ్యా పొలంలో ఉండి పని చేసుకుంటూ ఈ మాటలు వింటున్నా, ప్రయాణంలో ఉండి ఈ మాటలు వింటున్నా, నా యేసయ్యా మీ ఆత్మకార్యము జరిగించమని అడుగుతున్నాను. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, అయ్యా ఏ మారుమూల ప్రాంతంలో, ఏ ఒక అడవి ప్రాంతంలో ఈ బిడ్డలు ఈ వాక్యం వింటున్నా మీ కార్యం జరిగించండి. మీ దాసులను మరుగుపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు అంశం ఏంటంటే బహుకాలము నుండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దోణె దిగి వస్తూ ఉండగా ఆ వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఒక మనుష్యుడు అని రాయబడి ఉంది, ఒక ఊరివాడు అని రాయబడి ఉంది. ఆయన దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక దయ్యములు పట్టిన వాడై అని ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురొచ్చాడు. వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. వాడు యేసును చూచి, 28వ వచనం, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకుంటున్నానని కేకలు వేసి చెప్పాను. నాతో నీకేమి, నన్ను బాధ పెట్టకు. దయ్యాల యొక్క ఆలోచన ఏంటంటే ఏదో విధంగా దేవుని నుండి దూరం చేయాలి, ఆ మనిషిని వశం చేసుకొని మనిషిలోకి వెళ్ళి ఆ మనిషిని తన వశము చేసుకొని తన కోరికలన్నీ తీర్చుకోవాలి అనేది సాతాను యొక్క ఆలోచన. సాతాను దయ్యములు పట్టిన వ్యక్తిని ఏం చేశాడంటే మైండ్ లేకుండా చేశాడు, బట్టలు లేకుండా చేశాడు, సిగ్గు లేకుండా చేశాడు, విలువ లేకుండా చేశాడు, స్థిరత్వం లేకుండా చేశాడు. అంతేకాదు, తన దేహానికి ఏమైందో తనకి అర్థం కాకుండా చేశాడు. ఇంకా అంతేకాదండి, తను ఇబ్బందుల్లో తను అంటే ఆ దయ్యములు పట్టిన వ్యక్తి ఇబ్బందిలో ఉండటమే కాదు కానీ తన కుటుంబాన్ని కూడా ఇబ్బంది పరిచేటట్లు ఆ దయ్యము చేశాడు. జాగ్రత్త. ఒక్కొక్కసారి దయ్యం పట్టిన వ్యక్తులు ఎలా అనిపిస్తుందంటే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన వస్తుంది. కొంతమందికి బట్టలు తీసేయాలి, బట్టలు తీసి పరిగెత్తాలి అనే ఆలోచన వస్తుంది. మనుషుల్ని ఇబ్బంది పెడతారు. దయ్యాలే మనుషుల్లో దూరి ఇబ్బంది పెడతా ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే వారు ప్రభు దగ్గరికి తీసుకురావాలి, దేవుని వాక్యం వినేటట్టు చేయాలి. ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు, అయ్యగారు మీరు ఒక్కసారి మా ఇంటికి వస్తే బాగుంటుందని. నేనన్నాను, నేను రావసరం లేదండి,
యూట్యూబ్లో శక్తి కలిగిన దేవుని వాక్యం ఉంది, వినండి అని చెప్పాను. వారు ఒక్కసారి అంతా విన్నారు. రెండోసారి వినే లోపు గొప్ప విడుదల జరిగింది. ఆ కడుపులో ఉన్న ఆ దయ్యాలని బయటకు వచ్చేసినాయి. యూట్యూబ్లో ఉన్న వాక్యం వింటుండగానే నా ప్రభు కార్యం చేశాడండి. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. అద్భుతాలకు సేవకుడు కాదు కారణం, దేవుని ఆత్మ. ఆశ్చర్య కార్యాలకు సేవకుడు కాదు, దేవుని ఆత్మ కార్యం అది. ఒక వ్యక్తి ఒంట్లో ఉన్న దయ్యాలు విడుదల అయి ఆ వ్యక్తి క్షేమంగా ఉంటానికి కారణం దేవుని ఆత్మ కార్యం. ఈరోజు కూడా ఒక బిడ్డ నాకు ఫోన్ చేశారు. ఆ బిడ్డ చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది, ప్రార్థన చేస్తానే ఉన్నాను. మరలా ఏం చెప్తుందంటే, నేను ఇల్లు వదిలి పారిపోవాలనిపిస్తుంది, పరిగెత్తాలనిపిస్తుందని. వెంటనే ఫోన్లని వాటిని గద్దించాను, బంధించాను. ఆ క్రియలను బంధించినప్పుడు ప్రియబిడ్డలారా, ఆ తలకెక్కి ఆ మైండ్ లేకుండా చేయాలనుకుంటున్న ఆ స్పిరిట్, ఆ దురాత్మ ఒక్కసారి తల మీద నుండి ఆ నడుము భాగం నుండి ఆ పాదాల ద్వారా అవి కిందకి వెళ్ళిపోయినట్టు నేను దర్శనంలో చూశాను. ఎప్పుడైతే దర్శనం చూశానో, అమ్మా ఇప్పుడు విడుదల కలిగింది చూడు అన్నప్పుడు ఆ ఒక బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు నేను బాగున్నాను, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ బిడ్డలారా, దయ్యాలు బిడ్డలు లేకుండా చేస్తాయి. దయ్యాలు ఆ కుటుంబంలో భార్యాభర్తలు గొడవలు పెట్టిస్తాయి. దయ్యాలు ఉన్నట్టుండి మనసు మార్చేస్తాయి. అంతకుముందు బాగానే ఉన్నాడు ఈయన, ఇప్పుడు నెల రోజులేంటి నీ మైండ్ మారిపోయింది, నన్ను బాగా ప్రేమించే వ్యక్తియే అసలు నేనంటే అసహించుకుంటున్నాడేంటి, నా పిల్లవాడు నేనంటే భయపడేవాడు, కానీ ఇప్పుడు నా పిల్లవాడేంటి అసలు నాకు తిరుగుబాటు చేస్తున్నాడు. నేను అమ్మను కదా, నేను తండ్రిని కదా, అసలు నేనంటే ఎంత ప్రేమించేవాడు, నేను చూడకపోతే నేను కనబడకపోతే అల్లడిపోయేవాడే, ఇప్పుడు ఎందుకు ఇలా పిల్లడు తయారైపోయాడు అంటే దీనికి కారణం, ఒక వ్యక్తికి దయ్యం పడితే అలా చేస్తాడా? ఒక వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు ప్రేమ లేకుండా చేస్తాడు, విధేయత లేకుండా చేస్తాడు, మైండ్ లేకుండా చేస్తాడు. సాతాను అంటే నిర్వచనం చెప్తాను వినండి. అదృశ్య అంధకార దుష్ట శక్తి పేరే సాతాను. అదృశ్య అంధకార దుష్ట శక్తి, అది చీకటి శక్తి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏలాలని చూస్తుంది, పాపం వైపు నడిపించాలని చూస్తుంది, గొడవలు పెట్టాలని చూస్తుంది, పచ్చటి కుటుంబాన్ని పాడు చేయాలని చూస్తుంది ఆ దయ్యం. కనుక దేవుని అధికారము మన ఇంటిలోకి రావాలి, దేవుని నమ్ముకునేటట్లు మనం ఉండాలి, మన ఇంటిలో రక్షణ సునాదము వినపడాలి, మన ఇంటిలో కుటుంబ ఆరాధన జరుగుతుండాలి, ఎప్పుడు దేవుని వాక్యము ఇంట్లో వస్తూ ఉండాలి. దేవుని సంబంధమైన కుటుంబంగా, దేవుని సంబంధమైన వ్యక్తులుగా, దేవుని సంబంధమైన బిడ్డలుగా ఎప్పుడైతే నువ్వు ఉండిపోతావో, ఇక సాతాను ఆ అదృశ్య అంధకార దుష్ట చీకటి శక్తి అధికారం ఇక మీ మీద, మీ కుటుంబాల మీద పనిచేయవు. ఎప్పుడైతే నాకు దేవుడు వద్దు, మందిరం వద్దు, ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, సేవకుడు వద్దు, నాకు పాపమే ముద్దు, లోకమే ముద్దు అంటావా, అది నీ వెంట పడుతుంది, నిన్ను పట్టుకోవడానికి జబ్బుల పాలు చేస్తుంది, మైండ్ లేకుండా చేస్తుంది, కొన్నిసార్లు చంపేస్తుంది. నా ప్రియ దేవుని ప్రజలారా, నా సహోదరి సహోదరులారా, నా రెండు చేతులు జోడించి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా, దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని అధికారము కింద మనం ఉన్నప్పుడు ఏ దయ్యాలు పనిచేయలేవు. ఒకనాడు ఒక వ్యక్తిని మందిరాన్ని తీసుకొచ్చారు. మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రభు ఇలా ప్రార్థన చేయించు అని చెప్పినప్పుడు నేను ఆమెతో ప్రార్థన చేయిస్తున్నాను. అన్ని మాటలు పలుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము నా మీదకు వచ్చునుగాక అని పలుకు, నోటితో మాట్లాడు అన్నప్పుడు ఆ దురాత్మ అంటుంది, నేను అనను. ఎందుకని? యేసు ప్రభు యొక్క అధికారము వస్తే అది విడిచి వెళ్ళిపోవాలి. ఈ ఒక దయ్యముల పట్టిన వాడు ఏమంటున్నాడు? యేసు నాతో నీకేమి? దయ్యాలు యేసు ప్రభుని చూచి భయపడతాయి. ఈ వాక్యం వింటుండగానే అవి కాలిపోతాయి. ఎందుకంటే యేసు ప్రభు ఆత్మస్వరూపి, యేసయ్య వాక్యమయ్యున్న దేవుడు. యేసయ్య వాక్యము ఏ ఇంటిలో వెళుతుందో ఆ ఇంటిలో ప్రభు వచ్చేస్తున్నాడు. మీరు ఏ దేశం నుండి వింటున్నా,
నా ప్రభు మీ ఇంట్లో సంచరిస్తున్నాడు బిడ్డలారా. ప్రభు మీకు మేలు చేయబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. మీరు అంటున్నారేమో, అయ్యా బహుకాలము నుండి మేము బాధపడుతున్నాం. నెల్లూరు నుండి ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, వాళ్ళకు ఫోన్లో ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఆ దయ్యం అంటుంది, నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను అంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా, బహుకాలము నుండి ఏ దయ్యాలు ఉన్నా, ఈ వర్తమానంలో దేవుని కృప ఉంది, దేవుని శక్తి ఉంది, దేవుని మహిమ ఉంది. ఈ మాటలు వింటుండగానే అవి కాలిపోతాయి, వదిలిపెట్టిపోతాయి. ఒక్కొక్కసారి దేవుని మాట విన్నప్పుడు దయ్యాలు వచ్చి వాళ్ళ జీవితాన్ని వశపరుచుకొని నాశనం చేయాలని వస్తాయి ఆ దయ్యాలు. ఎవరు విడిపిస్తారు ఇప్పుడు? ఎవరు ఆ దయ్యాల నుండి కాపాడతారు? యేసుక్రీస్తు ప్రభు ఆ దోణి దిగి ఒడ్డున వస్తుండగా ఆ దుర్రాత్మ పట్టిన వాడు ఎదురొచ్చాడు. అయితే ప్రియబిడ్డలారా, యేసు ప్రభు వారు ఎప్పుడైతే గద్దించాడో అవి ఆ వ్యక్తిని విడిచిపెట్టి, ఆ మనిషిని విడిచిపెట్టి దయ్యములో చొచ్చుకుపోయినాయి అంట. ఆ దయ్యాలే బ్రతిమలాడాయి, మాకు ఆ దయ్యాల్లో పోవటానికి, మాకు ఆ పందుల్లో పోవటానికి అనుమతి ఇవ్వు అని దయ్యాలు ప్రభువారిని అడిగినాయి. అయితే ఆ మనిషిని విడిచి, మనిషిని వదిలి పందుల్లోకి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? ఒక మనిషిని వదిలి ఇంకో మనుషులకు వెళతాయి, మనిషిని వదిలి జంతువులోకి వెళతాయి. ఒంటిలో ఉన్న దయ్యాలు వదిలినట్టు వదులుతాయి, ఇంకోటి పట్టి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి పొలాలకు వెళ్తాయి, ఒక్కోసారి వ్యాపారాలు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అందుకని విడుదల ఎప్పుడైతే జరిగిందో అక్కడ మనకున్న సమస్తము మీద యేసు రక్తాన్ని ప్రోక్షింపబడాలి అని పలకాలి. యేసు రక్తం వ్యాపారం మీద, కుటుంబం మీద, ఆస్తిపాస్తుల మీద, ప్రయాణం మీద, మీకున్న కార్లు, మీకున్న పొలాలు, మీకున్న స్థలాలు, సమస్త మీద యేసు రక్తం ఉంది కాకని మోకరించి పలుకుతూ ఉండగా అవన్నీ కూడా భద్రపరచబడతాయి. ఇంకా ఆ స్థలానికి దయ్యాలు వెళ్ళవు. లూకాసు వార్త 8:35 కొంతమంది చూడటానికి వెళ్ళారంట. వెళ్ళేసరికి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, బట్టలు కట్టుకొని, దేవునికి స్తోత్రం, స్వస్థ చిత్తుడై కూర్చున్నాడంట. దయ్యము వదిలిపోయిన తర్వాత ఇతను బట్టలు కట్టుకుని ఉన్నాడు. అంతకుముందు బహుకాలము బట్టలు లేనివాడుగా ఉన్నాడు. ఎలా వచ్చింది ఇంత గొప్ప మార్పు అంటే యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే వచ్చిందండి. మనిషి ఆలోచనకు అంతు పట్టని కార్యం. కొంతమంది దేవుడు లేడు అంటారు, కొంతమంది దయ్యము లేదంటారు. కొంతమంది దేవుడున్నాడు, దయ్యం ఉన్నది అంటారు. వినండి, రెండూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, దయ్యము ఉన్నది. మంచి ఉంది, చెడు ఉంది. దేవునికి వ్యతిరేకమైనది దయ్యం. దేవుని శత్రువు సాతాను. దేవుని పిల్లలను, అనగా ఆయన పుట్టించిన పిల్లలను ఏదో విధంగా సాతాను వెళ్ళాల్సిన నరకానికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు సాతాను. ఇది అసలు విషయం. నరకము మనిషి కోసం కాదు, అపవాదికిని, అపవాది దూతలకు నరకము ఆల్రెడీ సిద్ధపరచబడింది. దేవుడు దానికి తీర్పు తీర్చేశాడు. అది నరకానికి వెళ్ళాల్సిందే. అయితే దాని యొక్క కుట్ర ఏంటంటే, సాతాను యొక్క కుట్ర ఏంటంటే, నేను వెళతా కొంతమందినైనా నరకానికి తీసుకెళ్ళాలి, దేవుని నమ్మకుండా చేయాలి, దేవుడి దగ్గరికి వెళ్లకుండా చేయాలి, వాక్యం వినకుండా చేయాలా, ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా. ప్రభు బిడ్డలుగా ఉండకూడదు. ప్రభు బిడ్డలుగా ఉంటే, వాక్యం వింటే, మారుమనసు పొందితే, యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తే ఆ రక్తం చేత కడగబడి వాళ్ళ పరిశుద్ధిలో మార్చబడి వామో పరలోకం వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళకూడదు, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుని ప్రేమ తెలియకూడదు అనుకొని దయ్యం ఏం చేస్తుందంటే, సాతాను ఏం చేస్తాడంటే, అనేకులను పట్టుకుంటాడు, ఆవిడ ఆవరిస్తూ ఉంటాడు. నా యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే విడిపిస్తూ ఉంటాడు. దయ్యము చేతుల నుండి విడిపిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి విడుదల పొంది, దయ్యము చేతుల నుండి విడుదల పొంది బట్టలు కట్టుకుని ఉన్నాడు. తర్వాత ఇంకో మాట ఉంది,
లూకా సువార్త 8వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నాను. 37 నుండి చదువుతున్నాను. గెరాసీనుల ప్రాంతములో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిది. ఆయన ధోనికి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఏమన్నాడు? అయ్యా, నీతో నన్ను ఉండనిస్తావా? నీ వెంటొస్తానయ్యా. కృతజ్ఞత కలిగిన వ్యక్తి అండి. కృతజ్ఞత కలిగిన వ్యక్తి, యేసు ప్రభువే నన్ను బాగు చేశాడు కాబట్టి ఈరోజు యేసు ప్రభు లేకపోతే నేను ఇలాగ నశించిపోయేవాడిని కదా. ఆయన వెంట ఉంటే చాలు. ఇంకా ఇంట్లో పర్మిషన్ ఏం అవసరంలా. యేసు ప్రభు లేకపోతే ఈరోజు నాకు ఈ బ్రతుకు లేదు. ఎక్కడో సమాధుల్లో ఉండవలసిన వాడిని. అయ్యో, దయ్యాలంట, తన గురించి రాయబడి ఉంది, దయ్యాలంట అడవికి తరుముకుంటూ పోయాయంట. గొలుసులతో కట్టేసిన ముక్కలుగా తెంచేసేవాడంట. బట్టలు లేకుండా ఉండేవాడంట. అలాంటి నా జీవితాన్ని నా ప్రభు బాగు చేస్తే నేను ప్రభుతోనే ఉండాలనుకున్నాడు. ఎంతమంది అండి ఈరోజు కృతజ్ఞత కలిగిన వాళ్ళు? బాగుపడ్డ తర్వాత కూడా, మరలా లోకానుసారంగా బాగుపడ్డ తర్వాత కూడా మరలా అదే సహవాసం. ఏ సహవాసానికి వెళ్ళి చెడిపోయావో, ఏ సహవాసానికి వెళ్ళి పడిపోయావో, ఏ సహవాసానికి వెళ్ళి జబ్బు, వ్యాధి, దయ్యాన్ని తగుల్చుకొని వచ్చావో, దయ్యం పోయిన తర్వాత కూడా ఆ సహవాసానికి పోకపోతే ఏమైందయ్యా? మరలా అడిగే పోతానంటావు. ఒక్కసారి పోయి తిప్పలు పడ్డావు కదా, ఒకసారి పోయి హాస్పిటల్ పాలయ్యి వచ్చావు కదా, డబ్బులని కాజేసావు కదా, ఒంట్లో బలమంతా పోగొట్టుకున్నావు కదా, అనేకులకు తిప్పలు పెట్టావు కదా. ఎందుకు మళ్ళా ఆ సహవాసం వైపు వెళతావు? కొద్దిగైనా జ్ఞానం తెచ్చుకోవాలి. దేవుడు దెబ్బ కొట్టి బాగు చేసిన తర్వాత దేవుని కొరకు బ్రతికే ఆ తీర్మానం కలిగి ఉండాలండి. ఈ వ్యక్తి దయ్యములు వదిలిపోయిన తర్వాత ప్రభుతోనే ఉండాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభుని వెంబడించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభుతోనే ఉండాలనుకున్నాడు. ఈరోజు బాగుపడ్డావు కదా నువ్వు. నీ యొక్క రిపోర్ట్స్ మారిపోయినాయి కదా. చనిపోవలసి నువ్వు బ్రతికావు కదా. ఎప్పుడో చనిపోవలసిన వాడివి. బహుభయంకరమైన యాక్సిడెంట్ నుండి దేవుడు నిన్ను కాపాడాడు కదా. కృతజ్ఞత కలిగి ఉన్నావా? మందిరానికి వెళ్తున్నావా? మోకరించి ప్రార్థన చేసి ఎన్ని రోజులైందయ్యా? ఆ సిగరెట్లు ఎందుకు మాలేకపోతున్నావు? ఆ సిగరెట్లు ఎందుకు చేయించలేకపోతున్నావు? ఆ త్రాగుని ఎందుకు చేయించలేకపోతున్నావు? ఆ పాపాన్ని ఎందుకు చేయించలేకపోతున్నావు? ఆ పరిస్థితిని ఎందుకు చేయించలేకపోతున్నావు? ఆ పరిస్థితి వల్ల కదా నీకు ఇంత తిప్పలు వచ్చింది, ఇంత అప్పులైంది. ఎందుకు? ఆ పరిస్థితిని బట్టే కదా. మరలా ఎందుకు వెళ్తావు? నీ భార్య కన్నీరు కారుస్తుంది, నీకు అర్థమవుతుందా? నీ బిడ్డలు ఏడుస్తున్నా, నీకు అర్థమవుతుందా? డాడీ వద్దు, డాడీ ఈ పనికి పాలిన పనులు వద్దు డాడీ, చెప్పుకోలేకపోతున్నారు తెలుసా నీ పిల్లలు. అయ్యా సహోదరుడా, మారు మనసు పొందు, మనసు మార్చుకో. నీవు బాగుపడ్డ తర్వాత ప్రభుని వదిలిపెట్టావు. ఈ వ్యక్తి ప్రభుతో ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. మా పరీక్షల్లో చాలామంది బాగుపడ్డారండి. చాలామంది బాగుపడ్డారు. చాలా ప్రయాసపడ్డాం. కొన్ని దయ్యాలైతే కనీసం 4 గంటలు పట్టి అవి బాగా తిరుగుబాటు చేసేవి. అంత శక్తితో ప్రార్థన చేసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అడ్రస్ లేదు. హాస్పిటల్లో ఉండి డాక్టర్ గారు బ్రతకరని చెప్తే ప్రార్థన చేశాం, దేవుడు బ్రతికించాడు. ఒక వ్యక్తికి అయితే వెన్నుముక ఇక పనికిరాదని చెప్పినప్పుడు దేవుడు ముట్టి బాగు చేశాడు. ప్రభుని మర్చిపోయారు, సేవకుడిని మర్చిపోయారు, కృతజ్ఞత లేదు. డాక్టర్లకైతే లక్షలు తీసుకెళ్ళిస్తారు. కానీ దేవుని సన్నిధిలో నా దేవుడు నాకు మేలు చేసినందుకు ఇదిగో నా జీవిత కాలం అంతా నా దేవునికి నేను లోబడి ఉంటాను అని కృతజ్ఞత అర్పణలు దేవునికి అర్పించగలుగుతున్నారా? దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబడగలుగుతున్నారా?
కనుక మనం ఆలోచించాలి, ఏం చేస్తున్నామో ఆలోచించాలి. డాక్టర్ గారు ఎంత అడిగినా ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకెళ్ళిస్తాం. కానీ భార్య, అయ్యా చర్చికి వెళ్తున్నాను కానికి అంటే, 10 రూపాయలు లేదమ్మా, ఎంత ఉంది, 100 రూపాయలు ఇవ్వచ్చుగా. వాము వందిస్తామా, ఎంత ఇవ్వాలి, 10 ఇవ్వాలి. ఆహా, దేవుడు మంచోడు కదా. అదే డాక్టర్ గారికి అయితే, లేకపోతే ఇంకా లోక సహవాసం అయితే వేలు తగలబెడుతున్నారు. దేవుణ్ణి తక్కువ అంచనా వేయద్దు, చిన్న చూపు చూడద్దు. దేవుణ్ణి గొప్పగా చూడు, దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు. పలాని వ్యక్తి దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడడు అనే సాక్ష్యం పొందుకయ్యా. మరి పిసినితనంగా ఉండద్దు. 5 పైసలు, 10 పైసలు, ₹1 ఇలా దేవునికి ఇవ్వటం అది కరెక్ట్ కాదు. ఒకసారి కానుకలు మేము చూస్తూ ఉంటాం, 10 రూపాయల నోటు 2 ముక్కలు చేసి కానుకలు వేస్తుంటారు. అవి ఏం చేయగలరు? నువ్వు దేవుని పట్ల ఎంత మంచి హృదయంతో ఉన్నావు ఒకసారి ఆలోచించు. నీకు ఇస్తే నువ్వు తీసుకుంటావు. అలాంటిది దేవుడికి ఇచ్చేటప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. సరే, ప్రభు ఏం చెప్పాడో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 39వ వచనం నేను చదువుతున్నాను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. ప్రభువు ఏం చెప్పాడు? అయ్యా, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళు, దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేశాడో. ఇది గొప్ప కార్యమా కాదా చెప్పండి? సమాధులు తిరిగేవాడు, ఒళ్ళంతా గాయాలు, బట్టలేని పరిస్థితి, కావలి ఉండేవాళ్ళు కొంతమంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఆయన మాట ద్వారా దయ్యాన్ని గద్దించి విడుదల ఇచ్చి బట్టలు లేని పరిస్థితిలో నుండి బట్టలు కట్టుకునే ఆ గొప్ప మార్పు, అది గొప్ప కార్యమా కాదా? చాలా గొప్ప కార్యం. అయితే ప్రభు అన్నాడు, ఎట్టి గొప్ప కార్యము, నీకెట్టి గొప్ప కార్యములు చేశానో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశాను. దేవునికి స్తోత్రం. అయితే అతను ఏం చేశాడో చూడండి. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పట్టణం అంతటా ప్రకటించాను. హల్లెలూయా. ప్రభువారు ఏం చెప్పారు? నీవు నీ ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పు, ఎంత గొప్ప కార్యము దేవుడు నీకు చేశాడో గొప్పగా చెప్పు. అంటే ఈ వ్యక్తి 1000 అడుగులు ముందుకేశాడు. ఇంటి వరకు మాత్రమే కాదు, ఆ పట్టణమంతా, గెరాసీనుల ప్రాంతమంతా ప్రకటించి, ఆ పట్టణమంతా ప్రకటించి ఏం చెప్పాడంట? తనకెట్టి కార్యములు చేశాడో చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు గొప్ప కార్యాలు పొందుతున్నారు. సాక్ష్యం చెప్పమ్మా అంటే 3 మెలికలు తిరుగుతారు. వామో, నా వల్ల కాదు, నాకు సిగ్గు. దేవుడు ఎట్టి కార్యం చేశాడో చెప్పడానికి సిగ్గా? ఒకవేళ చచ్చిపోయి ఉంటే ఏం చేసేదానివి? హాస్పిటల్లో ఎన్ని రోజులైనా పడుకుంటారు, అక్కడ సిగ్గుండదు. ఇంక ఏ పనులను చేస్తారు, సిగ్గుండదు. కానీ దేవుడు చేసిన కార్యాన్ని చెప్పడానికి, ఆ సాక్ష్యం చెప్పడానికి సిగ్గంట. వినండి, ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం ఏం చేస్తుందంటే మరొక వ్యక్తి విశ్వాసాన్ని పురికొల్పుతుంది. నీ సాక్ష్యం అనేకులను బలపరుస్తుంది. నీ సాక్ష్యం అనేకులను ప్రభు వైపు ఆకర్షిస్తుంది. నువ్వు ఏ శ్రమలు పడి బయటకు వచ్చావో అదే శ్రమలు పడుతున్న వారికి నీ సాక్ష్యం ఒక ఔషధంగా ఉంటుంది, ఒక మందుగా పనిచేస్తుంది. అరే, ఒకప్పుడు ఆయన కూడా అలాగే ఇబ్బంది పడ్డాడంట, ఆ ఇబ్బందిలోనే బయటకు వచ్చాడంట. ఇదిగో ఇప్పుడు యేసు ప్రభు దగ్గర యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల యేసయ్య ఆయన్ని విడుదల చేశాడంట. మనం కూడా వెళ్దాం పండి అని అనేకులు కదిలేటట్లు చేస్తుంది నీ సాక్ష్యం. నీ చేతిలో బలమైన సాక్ష్యం ఉంది. యేసుక్రీస్తు గురించి చెప్పే సాక్ష్యం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి చీకటి క్రియల నుండి నువ్వు బయటపడ్డావో, ఎలాంటి పాపం నుండి నువ్వు బయటకు వచ్చావో, దేవుడు నీకు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆ సాక్ష్యం నీ చేతిలో ఉంది. నీ రక్షణ సాక్ష్యం ఉంది. యేసు ప్రభు గురించి చెప్పడానికి
కన్నీటితో చెప్పే సాక్ష్యం నీ చేతిలో ఉంది. కనీసం నీ సాక్ష్యం, నీ పట్ల ప్రభు చేసిన సాక్ష్యం నీ ఇంటి వారికి తెలుసా? నీ బంధువులకు తెలుసా? నీ సంఘానికి తెలుసా? నీ దైవజనుడికి తెలుసా? సాక్ష్యం చెప్పు. బహుకాలం నుండి బాధపడుతున్న వారిని నా ప్రభు ఈరోజు విడుదల ఇవ్వబోతున్నాడు. వ్యాధుల నుండి, మంత్రప్రయోగ శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి, సాతాన శక్తుల నుండి నా ప్రభు విడుదల ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం మీ మీదకి వస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నా నాయన, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను బలపరచు, దీవించు, ఆశీర్వదించు. సమస్త దయ్యాలను బంధిస్తున్నా. అంధకార మాంత్రిక శక్తులు తగలబడిపోవును గాక. అయ్యా, వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను దీవించి బలపరచమని, అద్భుతం జరిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ సన్నిధి కాంతి బిడ్డల మీద ఉదయింపు చేయండి. నా నాయన, వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి, వారి అవసరతలన్నీ తీర్చండి. నా ప్రభువా, లక్షల కొలది ప్రజలు సువార్త అయ్యా వినటానికి నానైనా ఈ ఒక టీవీ పరిచర్య నిమిత్తమై కానుకలు ఇస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నాయన. ఇంకా నువ్వు అనేకులు ప్రేరేపించబోతున్నావు ప్రభువా. అయ్యా అయ్యా మీకే స్తోత్రాలు. దీవించి బలపరచండి, ఆశీర్వదించండి. నీ దాసు నన్ను మీరు నా ప్రభువా మీ కృపలో దాచి వాడుకున్నందుకు కృతజ్ఞతలు. బిడ్డలందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఒక వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. కొంతమంది అయితే అయ్యా ఈ పరిచర్య కొరకు మేము కానుకలు అందించాలని ఆశపడుతూ ఉన్నారు. మరి గూగుల్ పే, ఫోన్పే నెంబర్ మీకు అందించాము. మీరు అందించే కానుక టీవీ పరిచర్యకి మేము ఉపయోగిస్తాం కనుక మరి మీ ప్రార్థనలో మీరు సిద్ధపడాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించింది కాక. మా చిరునామా బ్రదర్ ఆర్ తిమోతి నాయక్, జీసస్ గ్లోరీ మినిస్ట్రీస్, యేసు మహిమ ఆత్మ మందిరం, బోయపాలెం, ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థన అవసరతల కొరకై ఫోన్ నెంబర్ 8985993619.